జస్ట్ సక్సెస్ వచ్చింది. కానీ సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి. సో నాకు ఏమనిపించింది, సుజీత్ లాంటి వాడికి మనం నిలబడలేదు ఈ సినిమా. దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే కానీ ఒక డ్రీమ్ని, ఒక కళలు కనాలి కదా. కళలు కను నీ కళల్ని తొక్కుతూ నడుసా కాళ్ళని ఖండించే వరకు కళలు కను. అలా కళలు కనేవాడు. ఎక్కడో అనంతపురంలో పుట్టి చిన్న మన జీవితం నుంచి పైకి వచ్చి ఎక్కడో ఎవరో ఒక హీరోని చూసి అతను తమ్ముడు పోస్టర్ చూసి ఇలా అవ్వాలి, ఇలా సినిమా అవ్వాలి, ఇతను నా విచిత్రం, నాకు ఎప్పుడు సినిమా చేయాలనుకున్నాను. అలా అది ఇందాక తను చెప్పినట్టుగా నేచర్ కలిపింది అది. అంటే చాలామంది అభిమానులు మీ ఘోష, మీ బాధ, మీ కోపం, మీ తీవ్రత అందరూ కలిపి ఒక రూపం తీసుకొని, అది సుజీత్ తమన్ రూపం తీసుకొని ఇక్కడికి వచ్చినాయి. నేను వాళ్ళిద్దరూ అందరికీ చేయాలనుకుంటాను. నేను తమన్ చేస్తే ప్రతి సినిమా మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను. జస్ట్ నా సినిమా ఎవరు ఏ హీరోతో చేసినా నేను ఎంజాయ్ చేస్తాను. మన ఈ మధ్యన కాంతారా సినిమాకి ఏదో మనం బ్యాన్ ఇది ఏంటంటే, మీరు చెప్పండి, ఈ స్టేజ్ మీద ఉన్న మేము కానీ ఇక్కడ మీరు కానీ వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ మదర్ టంగ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం, డిఫరెంట్ కాస్ట్ వస్తాం. బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, ఇట్ యునైట్స్ అస్. అది మనం కలుపుద్ది ఆర్ట్. ఇట్ డజంట్ డివైడ్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, మీ అండ్ ప్రకాష్ రాజ్ గారు కీప్స్ ఆన్, మేబీ హీ డిఫర్స్ విత్ మీ. నాకు యాక్చువల్గా పెద్ద ఏం ఉండదు వాళ్ళు ఎవరి మీద, నా ఒపీనియన్స్ నాయ అనుకుంటా. బట్ ఇమాజిన్, సినిమా యునైట్స్ అస్. అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే, నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే, సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, ఇట్ హ్యాస్ టు యునైట్ అస్. ఆయన నేనంటే ఇష్టం లేకపోయినా కానీ నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చేటప్పటికి అతను తగ్గించేస్తాను. అంటే అలాంటిది గొప్పది సినిమా. ఇట్స్ ఎ హీలింగ్ ఆర్ట్ ఇది. అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేసింది, ఇట్ రీఐటరేట్స్, ఇట్ స్ట్రెంథన్స్ అవర్ థాట్. Art is to unite, not to divide. Art is to give entertainment. Art is to give you some kind of empowerment. ఎంత ఇది ఎలా ఉంటుందంటే, ఇమాజిన్, అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలము సినిమాలు, పాటలు, అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉంటాం, కానీ ప్రతిసారి పాటే ఉండాలా, ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి, ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. అంటే నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్, నాకు తెలుసు ఇది, నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నాకు ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు, ఎగురు అలా చెప్పి లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుందా బాబు, దీనికి ఎలా చేయాలి అని. సో ఏదో రమణ గౌరులతో మాట్లాడుతూ ఉంటే, ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కొలాబరేషన్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలి రమణ అంటే, దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ మ్యూజిక్. తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత తెలుగులో మార్చడం లేదు, ఇదే పెట్టేసాను. సో అట్లాగా అంటే ఒక తర్వాత మన తమన్ చేసింది మనిషి గారి టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం, లేదంటే తమ్ముళ్ళు ఈ బ్లూస్ ఎఫెక్ట్ తోటి మన ఉత్తరాంధ్ర వేస్తూ ఉండే మన మాండలికాల పాటలు, ఈ రెండింటిని కలపడం, ఇలాంటివన్నీ నాకు చేసి నాకు ఇలా కొత్తగా ఉండేది, నాకు ఎక్సైట్మెంట్ ఉండేది. మళ్ళీ ఒక 2 decades తర్వాత మళ్ళీ నాకు అంత ఎక్సైట్మెంట్ వచ్చింది మ్యూజిక్ అన్న తర్వాత. ఏం బ్యూటిఫుల్ అంటే ఎంత అందం అనిపించిందంటే, అంటే ఇది కదా క్రౌడ్. ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాత మూసలు కూరుకుపోతాం, కొత్తదనం ఇవ్వలేము. ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనకి. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్, జానీ హ్యాస్ ఫెయిల్డ్. టుడే ఐ కెన్ సే జానీ ఇస్ డామ్ సక్సెస్ఫుల్. నాకు నిజంగా అంటే నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి, ఇందాక దిల్ రాజు గారు చెప్పిన, ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు. నేను ఎప్పుడు అసలు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా, నేను 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లెర్న్ హౌ నాట్ టు ఇన్వెంట్ బల్బ్ ఫర్ 1001 టైమ్స్. అంటే ఎలా కనిపెట్టకూడదు నాకు అర్థమైందండి. ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు గో ప్రోగ్రెస్. సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని ఒక ఎదుగుదలకి మెట్టుగానే చూస్తాను తప్ప అది నేను అవరోధాన్ని ఎప్పుడు చూడను. సో నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో నేనేం చెప్పలేదండి. నాకు కూర్చోబెట్టి
లుకే ఆ సాంగ్ పెట్టి తమ్ముడితో నాకు చెప్పలేదు వీళ్ళు, నేను చెప్పిన వద్దునేమోనేమో. అది ఈ సినిమా అంటే ఫర్ పార్టింగ్ లైన్స్ ఐ కెన్ సే దిస్ టు యూ ఆల్, ఈవెన్ టు ద ఆడియన్స్, ఈవెన్ టు ద జెన్జీ ఆర్ 90s నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముళ్ళు అంట నేను రమణకి చెప్పి రాయించాను. రమణ వాజ్ బై దెన్ హీ వాజ్ సైబేస్ అని ఒక ఐటీ కంపెనీ ఉండేది. సో ఐ థింక్ క్లోజ్ టు $1 billion కంపెనీ, $500 million కంపెనీ, దానికి CEO తను. సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయ్యి తనతో కూర్చున్నప్పుడు నేను చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఐ యామ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో. అది ఎందుకు పెట్టిన ఆ లైన్స్ అంటే మనల్ని అందరూ నన్నే కాదు, ఎదుగుతున్న ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి. ది అండర్మైన్ అవర్ డ్రీమ్స్, ది క్రష్ అవర్ డ్రీమ్స్, ది అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేంటి, హూ ది హెల్ ఐ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ది హెల్ ఐ టు క్రష్ మై డ్రీమ్స్. నువ్వు ఎవరు మాట్లాడటానికి, హూ ది హెల్ ఐ యూ? If you want to know who I am, you just have to wait and see what I'm going to become. నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను, నేను అనుకున్నట్టుగా ఉంటాను. ఇది ఏంటంటే ఇది నా కోసం పెట్టుకునేది. ఇది నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, చిన్న టౌన్స్లో తిరిగాం, అన్ని ఫ్యాసినేషన్లే. ఒక పెద్ద డాట్సన్ కారు వెళ్తే నోరు ఎప్పించుకుని చూసేవారు, వీళ్ళు ఎలా కొనుక్కుంటారు ఈ ఫారెన్ కార్లు అనుకునేవాళ్ళు చిన్న. అలాగే హాలీవుడ్లో సినిమాలు చేస్తుంటే క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలకు వెళ్ళిపోయి అలా నోరు తెచ్చుకుని చూసి ఇలా చేస్తారు, వీళ్ళు తుపాకీలో తిప్పుతారు అనుకునేవాడు. అన్ని కళ కంటే జరిగిపోద్ది. సో అలా అందుకనే నేను అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్, డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్, నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు ఆర్. డబ్బులు ఉన్నాయా లేదా, కళలు కంట మటుగా ఆపకండి. ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు. ఎవరు కూడా మీకు ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి. మిమ్మల్ని మీ ఎబిలిటీ మీరు ఎంత కష్టపడి పిండే కొద్ది రొట్టె అంటాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ యూ మెహనత్. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత టీం వర్క్ చేస్తారో. సక్సెస్ వెంటనే రాకపోవచ్చు, కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ పర్సీవరెన్స్, ఇట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ రెసిలియన్స్. ఇవన్నీ చూపించారు సుజిత్ కానీ తమ్మన్ కానీ, దిస్ ఎంటైర్ టీమ్. kudos to you all. What a brilliant job you have done. వన్ హీలింగ్ ఏంటంటే మనం కూర్చోబెట్టి ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ లేదు. ఏం జరుగుతుందంటే ఇలాంటి సినిమాలకి వెళ్ళి మనం ఏం చేస్తాం, గొంతెత్తి అరుస్తాం, చప్పట్లు కొడతాం, ఫ్రెండ్స్తో పంచుకుంటాం. ఇట్స్ లైక్ ఎ రాక్ షో. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ రాక్ షో. చప్పట్లు కొట్టుకుంటాం, కింద పడతాం, మీద పడతాం, నవ్వుతాం. హీరో కొడితే మనం ఆనందిస్తాం, హీరో పట్టుకొని చనిపోతే మనం ఏడుస్తాం, మన హీరో దాని కుటుంబానికి ఏడుస్తాం. ఈ హై ఇందాక తమన్ని మీరు స్టెరాయిడ్స్ మీద చేశారంటే, మ్యూజిక్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్, క్రియేషన్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్. ఈ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నోడికి, ఆర్ట్ ఫామ్స్ ఉన్న మ్యాడ్నెస్ ఉన్నోడికి ఏ స్టెరాయిడ్, ఏ గాంజా ఏది అవసరం లేదు. యూ ఫీల్ ఇట్ హియర్. మీరు ఇంటాక్సికెన్స్ వల్ల మనం ఏదో అవుద్ది అనుకుంటే ఏమీ జరగదు. ఇఫ్ యూ రియల్లీ గెట్ ఇన్ టు ద వర్క్, ఈ టీం అది ప్రూవ్ చేస్తుంది. నాకు అది తమన్ని కానీ నాకు సుజిత్ గారు చూసి నాకు అది అనిపించింది. వాట్ ఏ బ్రిలియంట్ హార్డ్ వర్క్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్, అండ్ ఐ విష్ యూ వెరీ బెస్ట్. And one more time to all of you. Yeah. సుజిత్, నాకు తెలుసు సుజిత్ మైండ్ సెట్ ఎలా ఉంటారు. వెనక్కి వెళ్ళిపోయి తగ్గుతూ నాకు చిన్నప్పుడు అలాగే ఉండాను, నేను కూడా వెనక్కి వెళ్ళిపోయాను. అలా ఉండి నా ముందుకు వచ్చాను. నేను కూడా తప్పించుకున్నాను, ఎవరు కనిపించుకుని ఇంట్లో. అలా షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా, నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు. నాలుగైతే అపరిచితున్నాడు, నా మీద నేను మీద వస్తా ఉంటే చూశాను. అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నాను, వైట్ షర్ట్ వేసుకొని. ఈ చూడండి అపరిచితుల్లో ఎలా తయారైపోయి చెప్పి మరి కత్తి పెట్టుకుని రెండు చూపిస్తాను. నాకు నా టీంలో ఎవరు పెట్టారు.
అంటే మన ప్రతి ఒక్కరిలో ఒక లోపల అంటే మనకంటే పెద్దవాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది, ఇలా పెట్టి కాళ్ళ దగ్గర కదా ఆటోమేటిక్గా ఓన్లీ. ఇప్పుడు అందుకని నాకు ఈ మైండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సుజిత్ లాంటి వాళ్ళు కానీ తమిళ లాంటి వీళ్ళకి దే డోంట్ వాంట్ టు ఎగ్జిబిట్, దే వాంట్ యూ టు ఎంజాయ్, దే వాంట్ యూ టు ఎంజాయ్ దర్ క్రియేషన్. అండ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్ సుజిత్ అండ్ తమన్ అండ్ రవీంద్రన్ జీ, మన రవికే చంద్రన్ గారు. You have done a fabulous job, sir. What a fabulous job you have done. He's a celluloid poet here. సో మీలాంటి వాళ్ళకి పద్మశ్రీ రావాలి సార్, మీలాంటి వాళ్ళకి. They're here to learn a lot and I think that took a lot of time. అలాగే ముఖ్యంగా జస్ట్ పార్టింగ్ వర్డ్స్ మా అభిమానులందరికీ. నేను సినిమా అంటే నేనేమనుకుంటానంటే నేను ఎప్పుడు సినిమాల్లో ఒక హోల్సమ్ సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను. ఒక్కోసారి కెమెరామెన్కి నాకు గొడవ అయ్యేది ఖుషీలో, కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే. నేనేంటంటే నా సినిమాకి అందరూ చిన్నపిల్లలు అందరూ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, ఇలా ఉండకూడదు. నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలెన్స్, కానీ 2 decades తర్వాత ఈ వైలెన్స్ చాలా మామూలుగా చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసే వైలెన్స్ అయిపోయింది. ఇంత అలవాటు అయిపోయింది వైలెన్స్ చూడటం. సో నాకు ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ రోల్కి, ఫ్యూచర్ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ దీన్ని కూర్చుంటాం. మీ సుజిత్ అండ్ తమన్ ముందు మేము ముగ్గురిని కూర్చొని, ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్, సారీ సుజిత్ క్రియేషన్. అది తమన్ దాన్ని మ్యూజికల్గా తీసుకొచ్చాడు. సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి, దీన్ని ఏ విధంగా చేయాలి, నాకున్న తక్కువ టైంని ఎక్కువ ఎలా చేయగలగాలి, ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నన్ను ఇలా చూడాలని, మీలో కొంతమంది వచ్చి సినిమా తీశారు సుజిత్ తమన్. సో మీ అందరి కోసం I'll be a part of this OG universe. అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు అఖీరా, ఐ లైక్ దీనా, ఐ లైక్ హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్, ఎలా బతుకుతాడంటారు. అది సుజిత్ వదిలేస్తే బతికిచ్చేస్తాడు. ఐ లైక్ హిస్ పర్ఫార్మెన్స్. అంటే తను ఎందుకు చంపేశారని, లేదా సుజిత్కి అంటే లేదు ఆర్డర్ తెగిపోయింది, లేదు దానికి కట్టుకడతలే పర్లేదు. అంటే క్రియేషన్ ఇస్ సో బ్యూటిఫుల్. లేదు అంటే దాని ముందుకు అదే తీస్తారు, ఆ క్యారెక్టర్ లేదు అనుకుంటే. సో ఇట్స్ ఆల్ పాసిబుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్. సో నా అభిమానులందరికీ, నా అభిమానులు చెప్పుకుని నాకు చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో ఆర్ సంథింగ్. నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతారా కూడా టికెట్స్ చూడకూడదంటే అని మన కలిపేద్దరు మన ఆర్ట్ ఫామ్ని దయచేసి అలా చేయకండి. ఏదో కొద్ది అంటే మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే, ఒక 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం. సో ఆర్ట్ షుడ్ యునైట్ us, ఆర్ట్ షుడ్ స్ప్రెడ్, ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ us, ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిట్ us. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్, స్టేట్స్కి వెళ్ళి అండ్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు, అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే, పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు. అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను, నాకు ఎప్పుడు బాధ ఉండేది. బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను. నేను చేస్తుంది పాలిటిక్స్, టఫ్ జాబ్. సినిమాలో విలన్స్ గొడవ పట్టేయటం అన్నీ ఈజీ, మంచిగా ఉంటే రియల్ లైఫ్ అలా ఉండదు, తలగిరిపోవచ్చు కూడా. సెకండ్ హాఫ్ విలన్ తలగిరిపోయినట్టు. బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్. నా పిచ్చి నాకు నా దేశం. అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను, బ్యాక్ బర్నర్లో పెట్టాను. చూద్దాం ఉంటే ఉంటుంది, లేదు మన చేతిలో లేదని.